భక్తి ఛానల్కు స్వాగతం. భోగిపళ్ళు పోసే విధానం ఈ వీడియోలో చూద్దాము. భోగిపళ్ళు పోయడము సంక్రాంతి పండుగలో పిల్లలకు దిష్టి తీసే ముఖ్యమైన ఆచారము. ఇది ఆయురారోగ్యము, అదృష్టాన్ని తెస్తుందని నమ్మకము. భోగిపళ్ళునే రేగిపళ్ళు లేదా సూర్యఫలాలు అని పిలుస్తారు. వాటిని పిల్లల మీద పోస్తారు. ఇలా చేయడం వలన దిష్టి దూరం చేస్తాయి. పురాణాల ప్రకారం బదరీవనంలో విష్ణుమూర్తిని దేవతలు రేగిపళ్ళతో అభిషేకం చేశారు. ఇది 5 ఏళ్లలోపు పిల్లలకు ముఖ్యంగా చేస్తారు, కానీ 12 ఏళ్ల వరకు ఎవరైనా చేయవచ్చు. భోగిపళ్ళ ఆచారానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణ కథ అనేది ఒకటి ఉంది. అదేంటో బదరీవనము లేదా బద్రికాశ్రమంలో ఇది జరిగినది. ఇది విష్ణు పురాణము మరియు వారాహ పురాణము వంటి గ్రంథాల్లో సూచించబడింది. పూర్తి పురాణ కథ హిమాలయాల్లో ఉన్న బదరీవనంలో జరిగింది. బద్రికాశ్రమంలో రేగి చెట్లు అనేకం ఉండేవి. ఈ చెట్ల పండ్లు ఎప్పుడు కూడా పండినవిగాను రుచికరమైనవిగాను ఉండేది. ఈ పండ్లని సూర్యఫలాలు లేదా రేగి పండ్లు అని కూడా పిలుస్తారు. అయితే ఒకరోజు అక్కడ దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువుని పూజించడానికి వచ్చారు. విష్ణుమూర్తి అక్కడ నిలబడి ఉండగా వారు తమ భక్తిభావంతో రేగి పండ్లను మరియు పూలు, చెరుకు ముక్కలు మొదలైనవి తీసుకొని విష్ణుమూర్తి యొక్క తలపై, శరీరంపై పోసి అభిషేకం అనేది చేశారు. ఈ అభిషేకం వలన విష్ణుమూర్తి చాలా ప్రసన్నమయ్యారు. అలా ప్రసన్నులైన విష్ణుమూర్తి వారికి వరాలు అనేవి ఇచ్చారు. ఈ రేగిపళ్ళు పోసిన ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలకు దృష్టి దూరము, ఆయురారోగ్యాలు, సంతోషము కలుగుతాయి. పాపాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది వస్తుంది అని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఈ భోగి రోజున భోగిపళ్ళు పిల్లలపై పోసే ఆచారం అనేది మొదలైంది. ఇది దేవతల పూజా విధానాన్ని అనుకరిస్తూ ఇంటి పిల్లలకు చేస్తారు. సన్నాహం: పిల్లలకు భోగి స్నానము, కుంకుడుకాయ లేదా షాంపూ చేయించి కొత్త బట్టలు ధరించాలి. కాటుక, గాజులు, హారాలు మరియు మువ్వలు అలంకరించాలి. హాల్లో తూర్పు దిశ ముఖంగా పీఠం వేసి లేదా కుర్చీ వేసి దానిపైన ఒక పట్టు వస్త్రాన్ని వేయాలి. సైడ్ టేబుల్పై భోగిపళ్ళ బౌలు, పసుపు, కుంకుమ, చందనము, కర్పూరము, హారతి పళ్ళెము, తాంబూలాలు అనేటువంటివి మొత్తము కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. భోగిపళ్ళ మిశ్రమాన్ని రంగురంగుల పూల రెక్కలు, చెరుకు ముక్కలు, చిల్లర నాణ్యాలు, ఆవిరి శనగలు, అక్షింతలు మిశ్రమంగా చేయాలి. పూజా క్రమంలో పిల్లలు తూర్పు ముఖంగా కూర్చోపెట్టి పీఠంపై కూర్చోపెట్టాలి. మొదటిగా మా అమ్మ, అమ్మమ్మ లేదా తల్లి ముందు నుదుటికి కుంకుమ పెట్టి చందనం రాసి తలపై అక్షింతలు వేయాలి. చేత్తో పిడికెడు పళ్ళు తీసుకొని ఒకటోసారి ఎడమవైపు నుంచి కుడివైపుకి సవ్య దిశలో తిప్పి తలపై పోస్తారు. రెండవసారి కుడివైపు నుంచి ఎడమవైపుకి అపసవ్య దిశలో తిప్పి పోస్తారు. మూడవసారి నేరుగా అనేది భోగిపళ్ళు చిన్నారి నెత్తి తల మీద పోయాలి. తరువాత పెద్దలు ఒక్కొక్కరుగా పోస్తారు. హారతి ఇచ్చి తాంబూలాలు అనేది పంచాలి. గమనితులు: సాయంత్రము సూర్యాస్తమయానికి ముందు 5 గంటల ముందు ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయాలి. పిల్లలు రాకపోతే తల్లి ముందు చేసి తర్వాత పెద్దలు చేయవచ్చు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా చాలా మంచిది. భోగి పండగ జనవరి 14, 2026 బుధవారం మార్నింగ్ ముహూర్తం 4:30 నుండి ప్రారంభము. ఈవినింగ్ ముహూర్తం వచ్చేసి 4:30 నుంచి 5 గంటల వరకు. నైట్ ముహూర్తం 5:55 నుంచి 8:56 వరకు. ఇది ఆప్షనల్గా తీసుకోవాలి. సాధారణంగా సూచనా సమయం 5 గంటల ముందు అనేది పూర్తి చేయాలి. స్థానిక పంచాంగం ప్రకారము సర్దుబాటు చేయాలి. లోకల్ టెంపుల్ లేదా పంచాంగం చూసి ఖచ్చితమైన టైమింగ్స్ అనేవి తీసుకోండి. అవసరమైన సామాగ్రి: రేగిపళ్ళు, ప్రధానంగా బంతిపూ రెక్కలు, చెరుకు గెడలు ముక్కలు, చిల్లర నాణ్యాలు, శనగలు ఆవిరి పట్టినవి, అక్షింతలు, పసుపు, కుంకుమ, చందనం, హారతి పళ్ళెము, తాంబూలము, కర్పూరము. పూజా విధానము: భోగి స్నానము ఉదయం 3 నుంచి 4:30 మధ్య చేయించి
సాయంత్రం 5 గంటల ముందు పూజ చేయాలి. పిల్లల్ని తూర్పు ముఖం చేసి పీఠంపై కూర్చోబెట్టి గంధము కుంకుమ పెట్టి తల్లి మొదటి చేతి నిండా పళ్ళు తీసుకొని 3 సార్లు సవ్యదిశ ఎడమ నుంచి కుడికి తిప్పి పోస్తారు. తర్వాత పెద్దలు వరుసగా పోస్తారు. అక్షింతలు చల్లి హారతి అనేది ఇవ్వాలి. కృష్ణుడికి ముందు పళ్ళతో అభిషేకం చేసి పాలను నైవేద్యంగా సమర్పించాలి. మంత్రాలు పూజలో శ్రీ యమిశ్చేత్ హుతాసనాత్ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన సిరి సంపదలు వస్తాయని నమ్మకము. భోగిపళ్ళు పోసిన తరువాత పిల్లల తలపై పడిన ఆ పళ్ళు, నాణ్యాలు, పూలు, అక్షింతల మిశ్రమాన్ని సేకరించి ఇలా చేయాలి. అవన్నీ సేకరించిన తరువాత పూర్తయిన తర్వాత పిల్లలను తల నుండి జాగ్రత్తగా అందరూ వేసిన ఆ మిశ్రమం రేగిపళ్ళు కానీ, ఆ కాయిన్స్ కానీ, చెరుకు ముక్కలు, శనగలు వాటన్నిటినీ ఒక పాత్రలో కలిపి పెట్టుకోవాలి. దీన్ని దిష్టి లేదా పాపాలుగా భావించి తీసివేస్తారు. ఇప్పుడు వాటిని ఏమి చేయాలి అంటే వాటిని భోగి మంటలో వేయాలి. భోగి మంట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఆ భోగి మంటలో విసిరివేయాలి. ఇది దిష్టి, పాపాలు అనేవి కాలిపోతాయి. ఇలా చేయడం వలన పిల్లలకి ఉన్న ఆ దిష్టి కానీ, పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కానీ ఆ మంటలో కాలిపోయి వారికి అదృష్టం అనేది వస్తుంది. చెట్లకు వేయడము. మంటలు లేనప్పుడు రేగి చెట్లు లేదా ఆకు పళ్ళు చెట్ల వద్ద వేసి ప్రదక్షిణం చేసుకోవాలి. ప్రత్యేకంగా నాణ్యాలు, శనగలు వేరు చేసి పేదలకు దానం చేయవచ్చు. మిగిలినవి మంటలో వేయాలి. ఈ ప్రక్రియ సాయంత్రం ముందే పూర్తి చేయాలి. పిల్లలు ఆనందంగా ఉండేలాగా చేస్తూ చేయాలి. ఇది ఆచార ఫలితాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ విధంగా భోగిపళ్ళు పోయడం అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ మా భక్తి ఛానల్ తరపున హ్యాపీ భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.